అన్నా, ఇప్పటిదాకా చీకట్లో బ్రతికిన నన్ను కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి నాకంటూ వెలుగు ఉంది అని చెప్పి బయటకు తీసుకొచ్చి వాడే ప్రపంచం అనేంతలా చేశాడన్నా. అంత చేసి వదిలి వెళ్ళిపోయాడన్నా. పసి పాపలా నన్ను చూసుకున్నాడు. అలాంటిది ఎందుకు వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. నిజంగా ఆ మాటలు వినగానే నాకైతే గూస్ బంప్స్. అంత బాగా చెప్పింది అసలు ఆ అమ్మాయి. అమ్మాయి అంటుంది, ఒక అనాథలాగా మా అమ్మ నాన్న లేనప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదన్నా. ఈ అబ్బాయి వచ్చేసి నా ప్రపంచాన్నే మార్చి వదిలి వెళ్ళిపోయాడు. అసలు ఎవరికి చెప్పుకోవాలో నా బాధ నాకు అర్థం కావట్లేదన్నా అని చెప్పేసి బాధపడుతుంది. అసలు నిజంగా ఈ తల్లి కష్టం ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అబ్బాయి కోసం, ఎప్పుడైనా వస్తాడా, ఒక 2 years వెయిట్ చేద్దామని చెప్పేసి నేనే చెప్పాను అనమాట. ఒక 2 years వెయిట్ చెయ్యు, తర్వాత ఆ అబ్బాయి వస్తే మ్యారేజ్ చేసుకో, లేదంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, ముందుకు వెళ్ళు. కానీ బ్రతిమిలాడకు, ఆ అబ్బాయిని బ్రతిమిలాడకు. నువ్వు ఎంత బ్రతిమిలాడితే అంత చీప్ అయిపోతావు. నువ్వు బ్రతిమిలాడకుండా నీ లైఫ్ నువ్వు చూసుకో. ఆ అబ్బాయి కోసం వెయిట్ చేయి ఒక 2 years. అబ్బాయి వచ్చిండా చేసుకో, లేదా నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పేసి నేను చెప్పే అమ్మాయికి. నిజంగా ఆ అమ్మాయి మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. నిజంగా ఆ అమ్మాయి చెప్పే ప్రతి వర్డ్ నా కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించింది. అంత బాగా చెప్పింది అనమాట.